సంవత్సరంలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. దేవుని చిత్తము చొప్పున దేవునికి మనము వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి సంవత్సరాది వాక్యం ఏదనగా ఎ న్యూ రోడ్ ఫర్ ఎ న్యూ ఇయర్. నూతన సంవత్సరానికి క్రొత్త రహదారి, నూతన సంవత్సరానికి క్రొత్త దారి, క్రొత్త రోడ్డు. ఇది 3 వాక్యాల మీద ఆధారపడి ఈ యొక్క లెసన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. యెషయా గ్రంథము 61:6 లెమ్ము తేజరిల్లుము అనేటువంటి పాట కూడా పాడబోతున్నాం. ఆ పాట కూడా యెషయా 60. కొన్నిసార్లు చాలా విచారంలో మునుపటి సంవత్సరములో అనేకమైన సంఘటనలు జరిగి ఉంటవి. అయితే దేవుడు మళ్ళా మనకి ఒక కొత్త సంవత్సరం అనేటువంటి ఆశనిస్తున్నాడు. కొత్త సంవత్సరంలో ఆయన మనకి మేలు చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. పాత సంవత్సరము కొద్ది గంటల్లో గడిచిపోతుంది, కొత్త సంవత్సరము రాబోతుంది. చాలామంది ఈ అర్ధరాత్రి నూతన సంవత్సరాన్ని స్వాగతించే బదులు, దేవుని సన్నిధిలో స్వాగతించే బదులు పార్టీలతోనూ, ఈలలతోనూ, బోరధ్వనులతోనూ త్రాగడానికి, ఇంకా బాగా త్రాగడానికి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, డ్యాన్సులతో చాలామంది గడిపేస్తూ ఉంటారు. ఎక్కువగా హైదరాబాద్ వంటి సిటీస్లో, బాంబే వంటి సిటీస్లో. అయితే మనము కొన్ని సంవత్సరాలుగా, సుమారు 25 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఫెలోషిప్లో ఉన్న వాళ్ళమందరము కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేసి నూతన సంవత్సరాన్ని మనము స్వాగతిస్తున్నాము. అది మనకి ఎంతో ఆనందదాయకమైనటువంటిది. ఎంత దాన్ని న్యూ ఇయర్ని కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ, ఎన్ని లైట్లు వేసినప్పటికీ, ఎన్ని మేళతాళాలు పెడుతున్నప్పటికీ లోపల కొంత బెరుకుగానే ఉంటుంది ప్రతి జీవికి. కారణం ఏంటంటే, అయ్యో కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉంటాం, ఎలా ఉండబోతాం, మరి ఏ విధముగా ఉంటుంది అనేటువంటి ఒక భయాందోళనలు ఉంటాయి. సెలబ్రేషన్, కోలాహలము, ఆడంబరాలతో పాటు. అయితే మనకు అలాంటి భయమేమీ అక్కర్లేదు. కారణమేమనగా విశ్వాసులైనటువంటి మనలను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నడుచు దినములన్నీ కూడా నేను ఎన్నడను కూడా ఎడబాయను, విడువనని వాగ్దానం చేస్తున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండగా వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్నది మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళా భయాందోళన మొదలయ్యాయి. కోవిడ్ యొక్క వేరియంట్ ప్రబలుతుంది. కొన్ని మరణాలు కూడా మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. కోవిడ్ J1 అనేటువంటి ఇంకొక రకమైనటువంటి వైరస్ ప్రబలుతుంది. భయాందోళనలు మనుషుల్లో వస్తున్నాయి. ఏ విధంగా అది ప్రబలుతుంది, ఎక్కువైపోతే స్కూల్స్, కాలేజెస్ మూసివేస్తారు. పరిస్థితి ఏ విధముగా తారుమారవుతుంది, మునుపటి సంవత్సరాల్లో లాగా భయంకరంగా ఉంటుందా అనేది ఆందోళన ఉంది. దాన్ని ఆందోళన ఎవరు తీసివేయలేరు. అదేవిధంగా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్టోబరు 7వ తారీఖు నాడు మొదలైనటువంటి ఇజ్రాయేల్ హమాస్ యుద్ధము ఇంకా కొనసాగుతుంది. వేలాది మంది పాలస్తీనులైనా, ఇజ్రాయేలైట్స్ అయినా, ఎవరైనా మరణాలు విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి అదొక ఆందోళన ప్రపంచానికి ఉంది. అదేవిధంగా ఉక్రెయిన్ మీద రష్యా ఇంకా దాడి చేస్తూనే ఉంది. కొంతమందిని మొన్న జరిగినటువంటి బాంబు దాడుల్లో చంపివేయడం జరిగింది. అదేవిధంగా మనము కని విని ఎరిగినటువంటి విధానంలో వాతావరణంలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ వైరస్లు కూడా ఎందుకు వస్తున్నాయంటే, వాతావరణంలో భయంకరమైనటువంటి మార్పులు రావడం. ఎండాకాలంలో, వేసవి కాలంలో వేసవి వేడి 50 డిగ్రీలు సుమారు వచ్చేటువంటి విధముగా భయంకరమైనటువంటి ఎండవేడిమి కూడా వస్తుంది. కారణం ఏంటంటే, మనుషులు చేసినటువంటి ఈ కాలుష్యం వల్ల అనేక మందికి పవర్టీ లైన్లో ఉన్నారు. పేదలుగా చాలామంది ఉంటున్నారు. ఆహారం లేక, నివాసము లేక ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రపంచము ఆందోళనగా ఉన్నది. ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్నాభిన్నంగా ఉన్నవి. మినిమం ఇన్కమ్ ఎవరికి కూడా చాలామందికి లేవు. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య, యువత చాలా ఆందోళనలో ఉండేటువంటి పరిస్థితి. ఆ విధముగా ప్రపంచంలో ఎవ్వరూ కూడా
గొప్ప ఆనందంతో ఉన్నట్టుగా మనము చూడలేము. ఇజ్రాయేల్ దేశంలో యేసు ప్రభు పుట్టాడు. ఆ దేశంలో కూడా సంతోషం లేదు. పాలస్తీనా దేశంలో బెత్లెహేమ్ ఉంది ప్రస్తుతము. అక్కడ కూడా పాలస్తీనులు కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. అందరూ అరబ్బులే కాదు. అక్కడ కూడా మేము క్రిస్మస్ చేసుకోవట్లేదు, మా గురించి ప్రార్థన చేయండి అని పాలస్తీనియన్ క్రిస్టియన్స్ కూడా అంటున్నారు. ఈ విధముగా మనము చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి సమాధానాలు లేవు. కొంతమంది క్రైస్తవులకి లేవు. ఈ విధముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్నటువంటి మనము ఏ విధముగా ఆయన్ను ఆనుకుని జీవించాలి అన్నటువంటి విషయాలను, ఏ విధముగా మనము ధైర్యముగా ఉండాలనేటువంటి విషయాలను మనం చూద్దాం. క్రిస్మస్ ఫ్లేవర్ ఇంకా పోలేదు, మనకి పోలేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ యొక్క ఆ యొక్క స్ఫూర్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మనము ఈ క్రిస్మస్ అనే దానిని మనము చూసినట్లయితే ఎపిఫానీ అనేటువంటి మాట గురించి మీకు చెప్పి ఉన్నాను. ఎపిఫానీ అనేది 2 years బ్యాక్ మీకు 2021లో మీకు ఉపదేశించున్నాను. మీకు ఎంతమందికి గుర్తుంటుందో నాకు తెలియదు, కానీ ఎపిఫానీ అంటే అర్థము, ఎపిఫానీ చర్చ్ పేరు పెట్టుకుంటారు, ఎపిఫానీ ఆదివారం అంటూ ఉంటారు. అసలు రియల్ మీనింగ్ అలాగే చెప్పేవాళ్ళు చాలామందికి ఈ యొక్క ఎపిఫానీ అర్థము తెలియదు. క్రిస్మస్ యాక్చువల్గా December 25, బైబిల్లో ఆ డేట్ లేకపోయినప్పటికీ, శాస్త్రీయమైన రుజువులు లేకపోయినప్పటికీ ఒక నానుడిగా, ఒక అలవాటుగా అది వస్తున్నది. దాన్ని మనము సువార్త పరిచర్యకు మనము ఉపయోగించుకుంటున్నాం. ఎపిఫానీ క్రిస్మస్కి కంటిన్యూషన్గా December 25కి కంటిన్యూస్గా అది జరుపుతుంటారు పాశ్చాత్య దేశాల్లో. అసలు ఎపిఫానీ అంటే ఏంటంటే అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభువు వెల్లడి చేయబడుట, మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ టు ద జెంటైల్స్. యేసు ప్రభు యూదులకే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. లోకమంతటికి కూడా శుభవర్తమానము నేను చెప్పుచున్నాననే దేవదూత మాట మనం తీసుకుంటే, యేసు ప్రభువు లోకమంతటికి, ప్రపంచ ప్రజలందరికీ, అనేక కులాలు, అనేక ట్రైబ్స్, అనేక జాతులు, ప్రతి దేశంలో ఉన్న వారికి కూడా యేసు ప్రభువు దేవుడు. మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద జెంటైల్స్. యాక్చువల్గా యూదుల దేశంలో పుట్టినప్పటికీ యూదులు ఆయన ఆదరించలేదు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు మెస్సియాగా. అది కాకుండా ఆయన శిలువ మ్రాను మీద చంపివేస్తున్నారు. జ్ఞానులు యూదులు కాదు, బహుశా వాళ్ళు అరబ్బులై ఉంటారు. అయితే జ్ఞాన సంపన్నులు, నిష్ణాతులు, పాత నిబంధన గ్రంథాన్ని, తోరా గ్రంథాన్ని పూర్తిగా అవగాహన చేసినటువంటి వాళ్ళు రాజు పుట్టబోతున్నాడు అని చూడడానికి వాళ్ళంతా వచ్చారు. నక్షత్రం కూడా ఉదయించబోతుందని నక్షత్రం యొక్క వెలుగులో వారు బెత్లెహేముకు చేరుకున్నారు. ఆ విధముగా మొట్టమొదటగా గొర్రెల కాపరులకు యేసు ప్రభు యొక్క పుట్టుక వెల్లడి చేయబడింది. మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ఈజ్ టు షెపర్డ్స్. రెండవది జ్ఞానులకు ఆయన వెల్లడి చేయబడ్డాడు. జ్ఞానులంటే అన్యులు, గొర్రెల కాపరులు అంటే కూడా వాళ్ళు కూడా అన్యులే, యూదులేమీ కాదు. కాబట్టి ఎపిఫానీ బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే యేసు ప్రభు అందరికీ దేవుడే, నాట్ ఓన్లీ జ్యూస్. కాబట్టి మొత్తము ప్రపంచానంతటికీ వెల్లడి చేయబడినటువంటి రోజు, యేసు ప్రభు వెల్లడి చేయబడినటువంటి రోజుని ఎపిఫానీ అంటారు. ఈ ఎపిఫానీ రావడానికి 12 రోజులు వారు క్రిస్మస్ నుంచి 12 రోజులు ప్రయాణం చేశారనేటువంటి భావనలో 12 రోజుల పాటు కూడా క్రిస్మస్ కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుపుతూ ఉంటారు. December 25 నాడు ఆయన పుట్టాడు అని అనుకుంటే
దానికి 12 రోజులు కలిపితే జనవరి 6 నాడు ఎపిఫానీ పండుగ చేసుకుంటారు. ఎపిఫానీ పండుగ ఏమి చేయము, కానీ మీకు కొంత అవగాహన కొరకు చెబుతున్నాను. ఆ విధముగా 12 రోజులు కూడా క్రిస్మస్ జరిపేటువంటి విధానం ఉంటుంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో 12 days క్రిస్మస్. అదే విధముగా 12 రోజులు కూడా బహుమానాలు ఇచ్చుకునేటువంటి విధానంలో ఉంటుంది. అయితే కొన్ని దేశాలలో ఈ యొక్క క్రిస్మస్ని 25 బదులు డిసెంబర్ 6ను జరుపుతారు. కొంతమంది కొన్నిసార్లు డిసెంబర్ 7ను జరుపుతారు. డిసెంబర్ 7 నుంచి 12 రోజులు లెక్క పెట్టుకొని మళ్ళా వారు ఎపిఫానీ పండుగను జరుపుతారు. ఈ విధముగా మేనిఫెస్టేషన్ టు ద జెంటైల్స్ని ఎపిఫానీ అంటాం. ఎపిఫానీ పండుగ అంటే సాధారణంగా జనవరి 6ను జరుపుతారు. కొన్ని దేశాల్లో వేరే డేట్స్ని జరుపుతారు. దీనినే మనం ఏమనొచ్చు అంటే ఎ సెలబ్రేషన్ కమమరేటింగ్ ది అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ టు ద వైజ్ మ్యాన్ జెంటైల్స్. దాన్ని ఎపిఫానీ. ఆ రోజుని అంటే క్రిస్మస్ తర్వాత 12 రోజులు ట్రావెల్ చేసి వాళ్ళు ఆ బబిలోన్ నుంచి కాదు, క్రిస్మస్ తేదీ నుంచి 12 రోజులు ట్రావెల్ చేసి బహుశా యెరూషలేములో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి 12 రోజులు బహుశా ట్రావెల్ చేసి ఉంటారేమో. ఆ విధముగా యేసు ప్రభుని దర్శించుకోవడం ఎపిఫానీ అంటాం. ఎ ఫీస్ట్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు మానవుడే, డౌట్ లేదు అందులో. అయితే మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు దాంపత్య జీవితం వలన పుట్టినవాడు కాదు. ఆయన మనలాగా ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యకైన మరియమ్మకు పుట్టాడు. దాంపత్య జీవితం ఇంకా ప్రారంభించక ముందే యేసు ప్రభువు పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన జన్మించాడు. కనుక యేసు ప్రభువు ఒక మానవుడు మరియు దేవుడు, మనుష్య రూపంలో ఉన్న దేవుడు. దాన్నే ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అని మనం అంటాం. మీకు ఇంతకు ముందే చెప్పాను, జ్ఞానులు వెంటనే బెత్లెహేములో ఉన్నటువంటి పశువుల పాకలకు వాళ్ళు వారంతా కలిపి బహుశా కొన్ని దినాలకో లేక కొన్ని వారాల తర్వాత యేసు ప్రభువుని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇంటిలో వారిని కనుగొన్నారు. రేపు కూడా వాళ్ళు నడిపిస్తానే ఉంది. అన్ని రోజులు కూడా ఇంటిలోకి వెళ్ళి ఈ విధముగా యేసు ప్రభు కొంచెం పెద్దగా అయిన పరిస్థితుల్లో జ్ఞానులు ఆయన్ని దర్శించడం జరిగింది. ఆ విధముగా మనము ఈ యొక్క ఎపిఫానీ పండుగను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని సంఘాల్లో అయితే ఎపిఫానీ పండుగ యాష్ వెన్స్డే వరకు కూడా కొనసాగుతుంది. బహుశా లూథరన్స్ అలా చేస్తారనుకుంటా. ఎపిఫానీ ఆదివారం, ఎపిఫానీలో మొదటి ఆదివారం, రెండవ ఆదివారం, అట్లాగా అడ్వెంట్లో ఆదివారాలలాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. క్యాథలిక్లు మాత్రం ఒకే రోజు జరుపుతారు. ఎపిఫానీ పండుగ ఒకరోజే ఉంటుంది. సో ఆ విధముగా ఈ యొక్క క్రిస్మస్ అనేక సంస్కృతుల్లో వివిధ రకాలుగా జరపబడుతుంది. అదే విధంగా ఎపిఫానీ పండుగను వాళ్ళంతా కూడా హ్యాపీ క్రిస్మస్ అన్నట్టే హ్యాపీ ఎపిఫానీ డే అంటూ ఉంటారు. దేవుడు మిమ్మలను సరైన దారిలో నడిపించును కాక. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేస్ క్రిస్మస్. దీన్నే లిటిల్ క్రిస్మస్ అని కూడా అంటారు. త్రీ కింగ్స్ క్రిస్మస్ అని కూడా అంటారు. జ్ఞానులు యాక్చువల్గా మ్యాగీ వాళ్ళని రాజులుగా కూడా పరిగణిస్తారు. రాజులు అయి ఉండొచ్చు అనేటువంటి భావన కూడా ఉంది. ఆ నక్షత్రం దారి చూపిస్తున్నప్పటికీ ఆ యెరూషలేము పట్టణానికి దగ్గరగానే ఉంటుంది. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి హెరోదు రాజుని యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఆ విధముగా అడిగినప్పుడు హేరోదు రాజు నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు కదా, ఎవరు పుట్టారు? హేరోదుకి ఆయనకి చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఆ దినాల్లో ఆ విధముగా భావిస్తూ ఉండేవారు. ఇంకొక రాజు పుట్టడం ఏంటి, మీరు వెళ్ళి ఆ బెత్లెహేములో ఎక్కడున్నాడో కనుగొని నాకు మళ్ళా వచ్చి చెప్పండి అని ఒక దురుద్దేశంతో, యేసుని చంపాలనే ఉద్దేశంతో హేరోదు రాజు ఆ విధముగా అని ఉన్నాడు. ఈ నక్షత్రపు వెలుగులో వారు ముందుకు కొనసాగారు. మరి ఆ విధముగా మనము చూసినట్లయితే
ఈ యొక్క జ్ఞానుల నుంచి మనం ఏమి నేర్చుకొనబోతున్నాం? యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడున్నాడు? కింగ్ ఆఫ్ ది జ్యూస్. ఆయన మేము ఆరాధిస్తాము అని ఆ రాజుని వీరు అడుగుతున్నారు. ఎపిఫానీ ఇంకా అవ్వలేదు. ఎపిఫానీకి ముందు ఈ విధముగా, యేసును దర్శించే ముందుగా ఈ విధముగా అడిగి ఉన్నారు. అయితే ఈ రాజు తర్వాత వీళ్ళంతా కలిసి మళ్ళా మా దేవదూత చేత హెచ్చరింపబడి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అన్నప్పుడు వాళ్ళు వేరే మార్గంలో తమ బాబిలోన్ దేశాలకి, ఇరాన్ లేక ఈజిప్ట్ దేశాలకు, అటువైపు దేశాలకు పారిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ ప్యాసేజ్లో రాజులను చూడబోతున్నాం. దర్ ఆర్ టూ కింగ్స్. ఈ టూ కింగ్స్ ఎవరంటే, అక్కడ హేరోదు రాజు ఉన్నాడు, అలాగే యూదుల రాజు ఉన్నాడు. హేరోదు రాజు ఉన్నాడు, యూదుల రాజు ఉన్నాడు. హేరోదు రాజు అనే అతను భూ సంబంధమైన రాజు. ఇతను చాలా నిరంకుశుడు. తన స్వకీయుల్ని చంపేసేటువంటి మనిషి. ఎందుకంటే తన రాజు స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తారంటే ఒప్పుకునేవాడు కాదు. అందుకనే యేసుప్రభు బహుశా రాజుగా అయిపోతాడేమో అని భావించి చంపాలని అనేక వేల మంది చిన్న బిడ్డలను కూడా చంపేశాడు. యేసు ప్రభు కూడా రాజు, కింగ్ ఆఫ్ జ్యూస్ అని మత్తయి సువార్తలోనే వ్రాయబడి ఉంది 2వ అధ్యాయంలో. కింగ్ ఆఫ్ జ్యూస్. ఒక నిరంకుశమైనటువంటి రాజు హేరోదు రాజు, క్రూరమైన వాడు. తన యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి దేనినైనా చేయడానికి సాహసించేవాడు. బిడ్డను చంపేయాలంటే చంపేయడం, భార్యను చంపేయాలంటే చంపేయడం, ఆ విధముగా కూడా చేస్తూ ఉండేటువంటి నరరూప రాక్షసుడు హేరోదు. యేసు ప్రభు రెండో రాజు. ఈయన మామూలు భూలోక సంబంధమైనటువంటి రాజ్యం కాదు, ఆయన పరలోకపు రాజ్యం. మనం కూడా భూలోక సంబంధమైనటువంటి వ్యక్తులము కాము, మనము పరలోక వాసులము. మీ యొక్క పౌరసత్వము పరలోకమందున్నది అని మనం తెలుసుకోవాలి. మనం కొద్ది కాలమే ఈ లోకంలో జీవిస్తాము. వాట్ ఎవర్ ది ఇయర్స్ దే ఆర్, డజంట్ మ్యాటర్. బట్ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రీచ్ హెవెన్. దేర్ వి విల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిరంతరము సంతోషముగా దేవునితో ఉండేటువంటి జీవితం అది. యేసు ప్రభు కూడా ఒక చిన్న బాలుడిగా జన్మించాడు. ఈ రాజు, యూదుల రాజు. ఆయన భూమి మీద రాజుగా ఏమీ పరిగణించబడలేదు. కాకపోతే త్వరలో ఆయన వస్తున్నాడు, రాజుగా రాబోతున్నాడు భూమి మీదకి. ప్రభువుగా వస్తున్నాడు. ఆ పరలోకపు రాజుని ముందుగానే కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఈ యొక్క వైజ్ మ్యాన్ గుర్తించారు. గ్రంథాల్లో అలా రాయబడి ఉంది. రాజు, యూదులకు రాజుగా పుట్టబోతున్నవాడు ఆ యొక్క బెత్లెహేం ఎఫ్రాతాలో పుట్టబోతున్నాడని మీకా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఆ విధముగా దెర్ ఆర్ టూ కింగ్స్. హియర్ వీఆర్ సీయింగ్ వన్ కింగ్ ఈజ్ ఎర్త్లీ కింగ్, అనదర్ కింగ్ ఈజ్ పరలోకపు రాజు, మన రాజు యేసు ప్రభు, కింగ్ జీసస్. మనం అనేటప్పుడు యేసు యేసు అనకూడదు. ఐదర్ లార్డ్ అనాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనాలి, లేకుంటే రాజు అయిన యేసు అనాలి. మనము కూడా వీఆర్ నాట్ ఓన్లీ ప్రీస్ట్, యాజకులు మాత్రమే కాదు. ఈ బల దగ్గరకు చేరే వారంతా కూడా, ఇంక్లూడింగ్ ఉమెన్, కింగ్లీ ప్రీస్ట్, రాజులైన యాజక సమూహము. ప్రకటన గ్రంథంలో అంటాడు ఆయన, మనలను ఆ మిలీనియంలో రాజులైన యాజకులుగా ఆయన మనలను ఉపయోగించుకోబోతున్నాడు. ఆయనకు పరిచర్య చేయడము, యాజకత్వము రాజులు చెప్తా ఉంటారు. దే షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఆ విధముగా మనం ఈ లోకములో యేసు సువార్త చెప్పేటువంటి కింగ్స్ లాగా మనము జీవించాలి ప్రియమైన వారులారా. అయితే హేరోదు రాజు వినాశనము ఏ విధంగా జరిగిందో అది కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 12:21
రోజు తన సీటు మీద కూర్చున్నట్టు రాజవస్త్రాలు వేసి కూర్చున్నాడు, ఏదో ఉపన్యాసం చేస్తున్నాడు. ప్రజలు కూడా బాబోయ్ ఈయన దైవస్వరమే మానవ స్వరం కాదని కేకలు వేస్తుంది. ఈ దినాల్లో కూడా కొంతమంది పాస్టర్లు చాలా చాకచక్యంతో ఆ సభికులను ఆకర్షించుకొని వారిని మెస్మరైజ్ చేసేటువంటి మాటలు, ఆ వాక్యం వెళ్ళడానికి సంగతి దేవుడు ఎరుగును, వాళ్ళు మారు మనసు రక్షణ పొందడము దేవుడు ఎరుగు, కానీ ఆ వాక్యం ఎంతసేపు కూడా ఒక సమ్మోహనం చేసే విధంగా పాస్టర్లు మాట్లాడి డబ్బులు దండుకున్నటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు. మనం వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, కానీ వాళ్ళ గురించి అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే క్రైస్తవ్యులు ఎలా ఉంటారు, క్రైస్తవ్యం ఎలా ఉంటుంది. ఈ దినాల్లో కూడా కొంతమంది పాస్టర్ అయ్యా మీరు గొప్పగా చెప్పారండి, మీ స్వరము మానవ స్వరం కాదు దేవుని స్వరమే అంటున్నారు. ఈ దినాల్లో కూడా కొంతమంది వాళ్ళు అంతా ఉపయోగపడుతుంది. అలాగ అనకూడదయ్యా, మనం దేవునికే మహిమ గంతా చెల్లించాలని ఆ పాస్టర్లకి బుద్ధి జ్ఞానాలు లేవు. మేమే దైవ స్వరూపులని అంటున్నారు కొంతమంది పాస్టర్లు, బైబిల్కి వ్యతిరేకంగా బోధించేటువంటి ఆ నామకార్థపు పాస్టర్లు, ఫేక్ పాస్టర్స్. ఇక్కడ ఈ రాజు అయ్యా మీది మానవ స్వరం కాదు, మీరు మాట్లాడుతుంటే ఆ నదుల యొక్క జలములు పారుతున్నట్లుగా ఉన్నది, చక్కటి సునాదములుగా ఉన్నది అని ఆ దైవస్వరము దైవస్వరం లాగే ఉంది, మీది మానవ స్వరం కాదని అని అంటే వెంటనే దేవుని మహిమపరచలేదు. మహిమపరచబడకపోతే దేవదూత అతన్ని మొత్తాడు. ఆ మొత్తగానే అందరు ఎదురుగుండానే దేవదూత వచ్చి మొత్తినప్పుడు హేరోదు రాజు భయంకరమైనటువంటి చావు చనిపోయాడు. భయంకరమైన చావు అంటే ఇన్ ద సెన్స్ ఈ కార్టూన్లో పురుగులు తినేసేతనే, ఇందులో చాలా భయంకరంగా వేశాడు కార్టూన్. తెలుగులో అయితే అది పురుగులు పడి ప్రాణం విడిచినని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈటెన్ బై వోమ్స్ అండ్ హీ డైడ్. పురుగుల చేత తినబడి చనిపోయాడు అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో పురుగులు పడి ప్రాణం విడిచినని వ్రాయబడి ఉంది. పురుగులు పడడం వేరు, తినడం వేరు. చూడండి హేరోదు ఎంత దారుణమైనటువంటి చావు చచ్చిపోయాడండి. యాక్చువల్గా ప్రజలు పొగడడం వల్ల నా దేవుణ్ణి పొగడాలనేటువంటి విధానమే కాకుండా అతని మీద శాపం, ఇంకో శాపం ఏముందంటే యేసు వయసు వారిని 200 సంవత్సరాలు లోపు వారందరినీ కూడా చంపేశాడు. ఆ శాపం కూడా ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవునిని స్తుతించే విధముగా దేవునిని స్తుతించండి, మానవులను స్తుతించవద్దు. దేవునికి ఇచ్చేటువంటి క్రెడిట్ ఎప్పుడు కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు స్తుతి స్తోత్రములు నీకే కలుగునుగా కనే విధానంలో ఉండాలి, కానీ మనుషులను ఆకట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయొద్దు. మీ సర్వము మీ సమస్తము యేసు వలననే వచ్చింది. గత కొద్ది వారాలుగా మీకు 10 ప్రసంగాలు, క్రిస్మస్ ప్రసంగాలు, నూతన ప్రసంగాలు ఇచ్చాను. అందులో ఒకసారి మీరు ఖర్చు పెట్టే డబ్బు మీది కాదు, మీరు కొనుక్కునే ఇల్లు మీది కాదు, మీరు కొనుక్కునే పొలం మీది కాదు, వాటిలన్నింటినీ విడిచిపెట్టేయాలి. మీరు దేవునికి కొంత ఇవ్వండి, గణపరచండి, సువార్తకు మీరు సహాయం చేయండి అనే విషయాల గురించి కూడా మీకు చెప్పి ఉన్నాను. సో ఇతని అంతం ఈ విధముగా జరిగింది. దీనికి కారణము అతను ఆ పిల్లల్ని చంపేసినటువంటి శాప పాపం కూడా అయ్యి ఉండొచ్చు. సరే, ఇంకా మనము మ్యాగీల గురించి చూస్తూ వాళ్ళు కొత్త దారిలో గృహాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినటువంటి దారి వేరు. మళ్ళా తిరిగి చూడండి ఈ మ్యాప్లో మీకు బాబిలోన్ అంటే ఇరాన్, ఇరాక్, ఖతార్, కువైట్. మీలో కొంతమంది మీ పేరెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉండవచ్చు. ఈ బాబిలోన్ దేశం నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళు వచ్చి ఈ దారిలో ఇలాగొచ్చి ముందు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేము బెత్లెహేము దగ్గరగానే ఉంటాయి. రాజు బెత్లెహేములో జెరూసలేములో హేరోదు రాజు ఉంటాడు. బెత్లెహేముకి వెళ్లే ముందు అతన్ని కలుసుకుని రాజుగారి యొక్క ప్రదేశం కదని ఆయన మర్యాదగా పలకరించి యూదుల రాజు ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. యూదుల రాజు తెలుసేమో అని, మీరు వెళ్ళి చూసిరండి అని బెత్లెహేములో కనుగొని రండి అంటే దేవదూతలు చేత హెచ్చరింపబడి మీరు బాలుని హేరోదు చంపబోతున్నాడని మీరు గుర్తెరగండి, కనుక వేరే దారిలో మీరు మీ యొక్క బాబిలోని వెళ్ళిపోండి. అంటే ఈ దారిలో వెళ్లకుండా
వేరే రోడ్లోంచి వాళ్ళు బాబిలోని వెళ్ళిపోయారు. సో వీరు నక్షత్రపు వెలుగులో బెత్లెహేముకు కొనుక్కోబడ్డారు. నక్షత్రం వచ్చి ఒక ఇంటి వద్ద ఆగిపోయింది. పశువుల పాక కాదు, ఇంటిలోనికి వెళ్ళి ఉన్నారు. సో దే వర్ గైడెడ్ ఇన్ దేర్ రోడ్ బై ది లైట్ ఆఫ్ ది స్టార్. ఒక నక్షత్రం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది. మరి మన జీవితంలో కొత్త సంవత్సరాలు బోళ్ళని మనకి గడిచిపోయాయి. మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. సో హౌ టు బి గైడెడ్ ఇన్ దిస్ లైఫ్? ఎలాగ మనం జీవించాలి, ఎలాగ చదువుకోవాలి, ఎలాగ ఉద్యోగం చేయాలి, ఎలాగ సంసారం చేయాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి గైడెడ్ బై ది గాడ్ ఇన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీస్. హౌ? ఎలాగా? నక్షత్రాలు ఉన్నాయా? పోనీ బైబిల్ ఏమైనా గైడ్ చేస్తుందంటే చేస్తుంది, ఇది కూడా చేస్తుంది. రోజు బైబిల్ని పఠించాలి, వాక్య పరిశీలన చేయాలి, ఏ విధముగా బైబిల్ మాట్లాడుతుందో అనేది చూడాలి. అంత టైం మీకు ఉంటుందా? కొత్త సంవత్సరంలో కొంత టైం ఇవ్వండి. అయితే దేవుడు మిమ్మలను ఎప్పుడైతే యేసు ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించారో అప్పుడు మీకు పరిశుద్ధాత్మని ఇచ్చేసాడు ఆయన. పరిశుద్ధాత్మ అంటే మేళతాళాలతో డ్యాన్స్ వేయడం కానీ, లేక పరిశుద్ధాత్మ అంటే కొత్త భాషల్లో మాట్లాడేయడం కానీ ఇది లేదు ప్రస్తుతం. పరిశుద్ధాత్మ అంటే ఒక మంచి జీవితాన్ని దేవుని చేత నడుపబడుతున్నటువంటి సాక్షి జీవితాన్ని జీవించుచు ఆత్మఫలాలు ఫలించాలి. అదే పరిశుద్ధాత్మ అంటే. ఈ పరిశుద్ధాత్ముడు మనకి చెప్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ మన మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మీరు యేసును రక్షకుడుగా అంగీకరిస్తారో అప్పుడే పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు 7 రకాలైనటువంటి మేళ్ళు మనకు చేస్తాడు. ఏ మేళ్ళు చేస్తాడు అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. 7 ఆత్మలు కలిగిన దేవా. 7 ఆత్మలు, దేవుణ్ణి 7 ఆత్మలు అంటారు. ప్రభువు ఆత్మ, ప్రభు అగు ఆత్మ, జ్ఞానమునిచ్చే ఆత్మ, అవగాహనిచ్చే ఆత్మ, ఆలోచనిచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ. బలహీనుడిగా బలం వేస్తుంది. కొన్నిసార్లు డౌన్ అయిపోతారు మీరు, అప్పుడు మీకు బలం ఇస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. తెలివినిచ్చే ఆత్మ, మూర్ఖుల్లాగా ఒక పశువుల్లాగా ఉండకుండా మీకు తెలివితేటలు కొద్దో గొప్ప దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ప్రభువునందలి భయము, యెహోవానందలి భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానమునకు మూలం. మీకు నేను చాలా ప్రసంగాలు ఒక సువార్థికుడిలాగా చెప్పకుండా ఒక బైబిల్ టీచర్ లాగా మీకు ఎక్కువ వాక్యాలు చెబుతూ అవగాహన కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. క్రైస్తవ్యం అంటే ఏ విధమైనటువంటి విధానములో జీవితం ఉండాలి, అది మన మెయిన్ టార్గెట్. అంతేగాని డాన్సులు వేసేసి షో చేసేసి ఇలాగ మనము చేయం, కేకలు వేసేసి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు క్రిస్టియన్స్ అయితే ఇవన్నీ బెనిఫిట్సే. యేసు ప్రభువును రక్షకుడిగా నమ్ముతారు, జ్ఞానవంతులుగా ఉంటారు, ఏ విషయంలోనే సరే అవగాహన ఉంటుంది, ఆలోచన చేయకూడదని ఆలోచన ఉంటుంది, బలహీనమైపోయినప్పుడు బలం ఇస్తుంది, తెలివితేటలు లేవు మనకి అంటే నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఇస్తుంది, భయము, యేసునందు భయము కూడా కలిగిస్తుంది పరిశుద్ధాత్మ. సో ఆనాడు జ్ఞానులు క్రిస్మస్ వెలుగులో వారు ఆ నక్షత్రపు వెలుగులో బెత్లెహేముకి వచ్చారు బాబిలోన్ నుంచి. మళ్ళా వెళ్ళేటప్పుడు ఇంకా నక్షత్రం ఉండదు, బ్యాక్ కొత్త దారిలో వెళ్ళిపోయారు. దేవుణ్ణి వాళ్ళు చూసి సంతోషించి మేము యూదుల రాజుని చూసాము అనే విధానంలో వెనక్కి వెళ్ళిపోయారు. బెత్లెహేముకు నడిపింపబడినటువంటి విధానములో నక్షత్రం ఏ విధంగా సహాయం చేసిందో 2024 సంవత్సరంలో మనము డే 1 రేపు స్టార్ట్ చేయబోతున్నాం దేవుని చిత్తం మీద. ఆ 1వ తారీఖు నాడు నుండి మళ్ళా సంవత్సరాంతం వరకు మిమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వెలుగులో ఇన్ని బెనిఫిట్స్లో
మీరు ప్రయాణం చేస్తారు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉంటే మీకు వచ్చేటువంటి ఫలాలు చాలా ఉంటాయి, 9 ఉంటాయి. ఆ 9 ఫలాలు మనం చాలాసార్లు చూసాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. వీటిలో ఏదైనా మీకు కొదువుగా ఉంటే వాటిని అభ్యసించడానికి నూతన సంవత్సరంలో ప్రయత్నించండి. ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 3 చాలా మిక్కుటమైనవి. బాధలు వస్తే తప్పదు, లాంగ్ సఫరింగ్, పడవలసిందే. దయాళుత్వం, కైండ్నెస్, ఇతరుల పట్ల జాలి చూపించాలి, పేదల పట్ల జాలి, బాధలో ఉన్న వారి పట్ల జాలి. గుడ్నెస్, మంచితనంగా ఉండాలి. మూర్ఖుల్లాగా, దుష్టుల్లాగా, హంతకుల్లాగా మనం ఉండకూడదు. ఫెయిత్ఫుల్నెస్, యేసు మీద మన యొక్క విశ్వాసం చాలా మిక్కుటముగా ఉండాలి. సాత్వికం, జెంటిల్నెస్. వీడిని చూడగానే వీడొక దుర్మార్గుడు, ఒక ఈడియట్, ఒక రెక్లెస్ ఫెలో అనే ఇంప్రెషన్ క్రైస్తవులు ఇవ్వకూడదు. అంటే జెంటిల్మెన్లా ఉన్నాడు రా, చిన్నప్పుడే జెంటిల్మెన్లా ప్రవర్తిస్తున్నాడు, యూత్లోనే జెంటిల్మెన్లా ఉన్నాడు, పెద్దోడి తరాల్లో ఉన్నాడు అన్న ఇంప్రెషన్ కలిగించాలి. జెంటిల్నెస్, సాత్వికం, ఆశానిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఏది పడితే అది కొనేసుకోవడం, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని ఇంకా ఏమీ లేని స్థితిలో అడుక్కు తినే స్థితికి కూడా కొంతమంది వచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా క్రైస్తవులు ఉండకూడదు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1కి వెళుతున్నాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరమునకు వస్తున్నటువంటి ఓ సోదరి, సహోదరుడా, అరైజ్ అండ్ షైన్. నూతన సంవత్సరంలో నీకు దేవుడు, ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే, ఆత్మలో పడిపోయి ఉన్నా, మానసికంగా కృంగిపోయినా, నిన్ను లేవనెత్తాడు, ప్రకాశింపచేస్తాడు. ఆయన కాంతి నీ మీద ఉదయిస్తుంది. ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ ఇస్ రిజన్ అపాన్ యూ. తెలుగులో ఉన్నదానికి ఇంగ్లీష్లో రివర్స్లో ఉంది. తెలుగులో నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లమని ఉంది. ఇంగ్లీష్లో అరైజ్ అండ్ షైన్, అరైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్, లెమ్ము తేజరిల్లుం అంటే ఇంగ్లీష్లో అరైజ్ షైన్ అంటే పైకి లేవయ్యా, లేచి నిలబడు, షైన్, ప్రకాశించు. అది తేజరిల్లుం అంటే ప్రకాశించడం. సో ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. నీ వెలుగు వచ్చింది, నీకు దేవుని వెలుగు నీ మీద పడుతుంది కాబట్టి నువ్వు కుంటోళ్ళలాగా, గుడ్డోళ్ళలాగా ఉండకుండా లేవు, పైకి ప్రకాశించు. ఎందుకంటే ఆయన వెలుగు నీ మీద పడింది కాబట్టి. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడు స్వయం ప్రకాశమానము కలిగిన వాడు కాదు. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడాలి, చంద్రుడు కాంతి సూర్యుడి నుంచి గ్రహించుకుని షైన్ అవుతుంటే మనకి రాత్రి సమయంలో చక్కని వెన్నెల కాంతి ఇస్తుంది. నీ మీద యేసు కాంతి పడాలి. నేను లోకమునకు వెలుగై ఉన్నానని అంటున్నాడు కదా ఆయన. ఆ కాంతిలో నువ్వు వెలగాలి ప్రపంచానికి. అది క్రిస్టియన్ యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి ప్రియ విశ్వాసులారా, యెషయా 61 దేవుడు మీకు ఇస్తున్నాడు. ఎరైజ్ అండ్ షైన్. బలహీనతలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఆయన కాంతి నీ మీద ప్రకాశింపచేయబడుతుంది. దేవుని మహిమ నీ మీద ఉంటుంది కనుక నీవు లేచి క్రీస్తు కొరకు నువ్వు ఉండే సమాజంలో వెలుగుగా ఉండవలెను. ఎపిఫానీ స్ఫూర్తి ఏంటంటే, వాళ్ళు కంటిన్యూగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. క్రిస్మస్ తారీఖు 25వ తారీఖున అని అనుకుంటే 12 రోజులు ట్రావెల్ చేస్తూ బెత్లెహేముకి వెళ్ళి యేసును సందర్శించారు. ఎపిఫానీ అనగా అన్యజనులకు వెల్లడి చేయబడడం, మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ది జెంటైల్స్. యేసుప్రభు ఆ విధముగా వాళ్ళు కంటిన్యూగా క్రిస్మస్ అయితేనప్పటికీ ఆ నక్షత్ర వెలుగులో వాళ్ళు అలాగ ప్రయాణం 12 రోజులు చేసి బెత్లెహేముకి వెళ్ళారనేటువంటి ఒక భావన ఉన్నది. అంటే దే ఇన్ ద లైట్ ఆఫ్ ది స్టార్,
దారి చూపించింది కదా అది. ఆ స్ఫూర్తిలాగా మన జీవితము సాగుతున్నప్పుడు, మనం వెళుతున్నప్పుడు మనము ఎలాగ వెళ్ళవలెను అంటే, దేవుని వెలుగు మన మీద పడే విధముగా మన బ్రతుకులు ఉండాలి, మన జీవితాలు ఉండాలి. ఆయన వెలుగులో, ఆయన ప్రకాశమానములో మనము లేచి ప్రకాశించాలి. దేవుడు కోరుకునేది అదే. లెమ్ము తైజరిలం అంటే రైజ్ అండ్ షైన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, మీరు ఇంక చీకట్లో జీవించవలసిన అవసరం లేదు. లేవండి, ప్రకాశించండి. లెట్ us సింగ్ దిస్ సాంగ్, అట్లీస్ట్ 2 stanzas. మీకు ఆల్రెడీ షీట్స్ ఇచ్చాను, మనం జనరల్గా పాడాం. పెద్ద పుస్తకాల్లో కూడా పిహెచ్ఎస్ పుస్తకాల్లో ఇది ఉంది, లెమ్ము తేజరిల్లము. ఇక్కడ మీకు ఈ యొక్క వాక్యంలో యేసు ప్రభువు దగ్గరకు రాజులు లాంటి వాళ్ళే వస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి మరి 3 kings అంటాం కదా, ఈవేళ కింగ్స్ అని కూడా అంటారు జ్ఞానుల్ని. మ్యాగీ కింగ్స్ అండ్ వైస్ మ్యాన్. ఈ కింగ్స్ కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, రాజులు. ఈ ఈ ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటుంటే, ఒకసారి ఈ వాక్యాన్ని కూడా మీకు నేను వివరిస్తాను. యెషయా గ్రంథంలోనే ఉన్నటువంటి మాటను ఒకసారి మీకు వివరించిన తర్వాత ఈ పాటను మనం పాడదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము మీకు వివరణ ఇస్తాను. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అరైజ్, షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ ఈజ్ రిజన్ అపాన్ యూ. 2వ స్టాంజా కాకుండా 3వ స్టాంజా మీకు చెప్తాను. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే జెంటైల్స్. జెంటైల్స్ అంటే ఇక్కడ ఎవరున్నారు? వైజ్ మ్యాన్. జనములు పాత నిబంధన కాలంలో యేసు గురించి రాయబడిన మాటలు. జనములు అంటే అన్యజనులు నీ యొద్దకు వచ్చుచున్నారు. జ్ఞానులు, ఫస్ట్ జ్ఞానులు వచ్చారు కదా, అంటే షెపర్డ్స్ వచ్చారు, తర్వాత జ్ఞానులు వచ్చారు. అండ్ కింగ్స్ టు ది బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్. ఇంగ్లీష్లో ఏముందంటే రాజులు. ఈ 3 వైజ్ మ్యాన్ని రాజులు అంటారు. వాళ్ళు కూడా కొన్ని రాజ్యాలకు రాజులు అనేటువంటి భావన ఉంది. రాజులు నీ ఉదయకాంతికి నిన్ను చూడడానికి వస్తారు. యేసు గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. కాబట్టి 6వ వచనం మనం చూసినట్లయితే మధ్య భాగం నుంచి, బంగారము ధూపద్రవ్యములను వారు తీసుకొస్తారు, యెహోవాకు స్తోత్రాలు చెబుతారు. ఈ కింగ్స్, కింగ్ ఆఫ్ జ్యూస్ కి దే షాల్ బ్రింగ్ గోల్డ్ అండ్ ఇన్సెన్స్ అండ్ దే షాల్ ప్రొక్లైమ్ ది ప్రైజెస్ ఆఫ్ గాడ్. చూడండి, చక్కగా చెప్పాడు ఇక్కడ. యేసు ప్రభు గురించి యెషయా భక్తుడు ప్రవచిస్తూ, అన్యజనులే నీ దగ్గరికి వచ్చేస్తారయ్యా యేసయ్యా, రాజులే నీ దగ్గరికి వచ్చేస్తారయ్యా అని అంటూ, మొదటి వచనంలో, ఓ అన్యజనులారా, యేసును నమ్మినటువంటి మనలాంటి విశ్వాసులను లేవండి పైకి, కొత్త సంవత్సరంలో అన్న లేవండి పైకి, షైన్ అవ్వండి, ప్రకాశించండి, తేజరెళ్ళండి. దేవుని మహిమ మీ మీద ఉదయిస్తున్నది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఏ చీకటి ఉండదు, చీకటిలోనికి వెలుగు వచ్చేసింది. ఆయన మహిమ విధానంలో ఈ యొక్క యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-6 వచనాల్ని మనము స్టడీ చేయవచ్చును. కాబట్టి దీనికి సంబంధించిన పాట తెలుగులో చక్కగా ఉంది ఒకటి, అది మనం పాడుకుందాం. మీకు స్క్రీన్ మీద కూడా దాన్ని వేస్తాను, పేపర్లో కూడా ఇచ్చి ఉన్నాం మీకు. కాబట్టి చక్కగా ఒక చరణం పాడదాం. ఆష్గా లీడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. Let us sing. లెమ్ము తేజరిల్లుము. అందరూ పాడాలి. నీకు చేయొన్నాది గట్టిగా. యెహోవా మహిమా నీపై ప్రకాశమును దయించే, తేజరిల్లుము నీకు
వెలుగు వాచియున్నది, నమోలు నీదు వెలుగు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు దయా అంతికి పరుగెదారు. తేజరిల్లుము నీకు ఉన్నాడు. పారాము నీ వైపు తిప్పబడను, నమూల ఐశ్వర్యము వచ్చెను. తేజరిల్లుము ఐదో స్టాంజా. వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగను. లెమ్ము యెహోవా మహిమా నీపై ఆకాశము అనుదయించే, తేజరిల్లుము థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. శ్రమలు, వేదనలు మనుషులకు ఉంటాయి, విశ్వాసాలకు కూడా ఉంటాయి. అయితే దేవునికి తెలియకుండా మనకే శ్రమ, ఏ వేదన కలగదు. నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతున్నటువంటి నూతన సంవత్సరంలో కొత్త రోడ్లో అనేకమైనటువంటి అవధులు ఉండవచ్చును, అవాంతరాలు ఉండవచ్చును. కొన్నిసార్లు ప్రయాణము సుఖంగా జరగకపోవచ్చును. శ్రమలు, బాధలు, పిరికితనము ఇవన్నీ కూడా మనల్ని రోడ్లో వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి సమయాల్లో మనము జీవించే విధానంలో మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, మనం అధైర్యపడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు, ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. ఎందుకంటే గాడ్ నోస్ అబౌట్ యువర్ సఫరింగ్స్, గాడ్ నోస్ అబౌట్ యువర్ సిక్నెస్, గాడ్ నోస్ అబౌట్ ఆల్ యువర్ ఎంటైర్ లైఫ్. మీ తల వెంట్రుకలలో ఆయన చిత్తము లేకుండా ఒక్కటైనను మెరవదు. హౌ మెనీ హెయిర్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ హెడ్? వీ డోంట్ నో. మన మనుషులమే, టెక్నాలజీ మనకు వచ్చు. ఎన్ని మన మీద వెంట్రుకలు ఉన్నాయో తల మీద మనకే తెలీదు. ఇవి వైట్ అయిపోతున్నాయి అంటే ఆయన చిత్తం ఉండాలి. ఆయన చిత్తము లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటైనను కూడా నెరియదు. పక్షులలో, పిచ్చుకలలో ఒకటైనను కూడా పైనుంచి కింద పడిపోదు. సో ఈ నోస్ వెరీ వెల్. యోబు యొక్క శ్రమలు లాంటివి మీకు లేవు, మనకు లేవు. దేవునికి వందనాలు. అయితే మనము మన జీవితాలలో ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, సిక్నెస్ వచ్చినా దేవుని పనిని నువ్వు ఆపకం. దేవుని పని పట్ల జాగ్రత్త కలిగి ఉండు. ఉదాహరణ ఒకటి చెప్తాను. గత ఆదివారం నాడు నా కాలి ఫింగర్కి చిన్న దెబ్బ తగిలింది. ఆ ఫింగర్ దేన్నో గుద్దుకుని
కొంచెం బాధ పెట్టింది. సండే ఆల్సో ఇట్ కంటిన్యూడ్. వైల్ ద ఫింగర్ ఈజ్ బ్లీడింగ్ బ్లడ్, ఐ స్టూడ్ ఓవర్ హియర్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లాస్ట్ సండే బ్లడ్ వస్తుంది, చిన్నబ్బాయి కూడా వర్రీ అయిపోతున్నాడు, సాక్స్ కూడా రెడ్ అయిపోయింది, పెయిన్ వస్తుంది. బట్ దాట్ పెయిన్ ఐ హ్యావ్ నాట్ రిఫ్లెక్టెడ్ ఆన్ మై ఫేస్ బికాస్ మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మై ఫేస్. చాలామంది నా యొక్క మొహాన్ని చూస్తున్నారు. నేను విచారంగా హృదయ విదాకారకం అయ్యో అని సింపతి కోసం నేను వాక్యం చెబితే మీరు కూడా చాలా ఫీల్ అయిపోతారు నాకు ఏదైనా ఇబ్బంది అయితే. దట్స్ ది రీజన్ వై యు ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. ఫర్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ప్రైజ్ గాడ్. సో leg is paining, leg is bleeding. Even then, at peak of my age, I stood over here 1 hour. ఒక గంట సేపు నిలబడి మీకు వాక్యం చెప్పాను. వాక్యము చెప్పడానికి ఎప్పుడు కూడా నేను వెనకంజ వేయను. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ యంగ్ పీపుల్ ఆఫ్టర్ మీ, దే విల్ డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్. అయితే మనము దేవుని పనిలో వెనకంజ వేయకుండా ఉండాలి. శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏమి వచ్చినా దేవునికి తెలియకుండా జరుగుదనే విధానంలో అధైర్యపడవద్దని పౌలు చెప్తున్నాడు. నాకు చాలా శ్రమలు వచ్చాయి, ఆ శ్రమలను మనము ఇప్పుడు ధ్యానించడానికి సమయం లేదు. కానీ బట్ ఆశిస్తాడు క్రీస్తు కాంతి మన మీద పడినప్పుడు మనము ఇతరులకు ఆ విధముగా మనము క్రీస్తు వెలుగును ప్రకాశింపచేయాలి. అదే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లక్ష్యం. మీరు రక్షింపబడండి, ఇతరులను రక్షించండి. మేము చేస్తున్నాం కృషి, మీరు సహకరిస్తున్నారు, దేవునికి వందనాలు. మీరు కూడా మీ యొక్క పనులలో దేవునిని మహిమపరచండి. సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. యేసుతో పాటు ఎప్పుడు కూడా మీ సహవాసంలో ఉండండి. చర్చ్తో సహవాసంలో ఉండండి. కొత్త సంవత్సరంలో యేసుతో సహవాసంలో ఉండండి. దేవుడు మిమ్మను మీ కుటుంబాలని ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా దీవించి ఆస్వాదించి మంచి తలంపులలో నూతన సంవత్సరంలో నూతన రహదారిలో ఆయన మనలను నడిపించే విధముగా దేవుడు మనందరికీ కూడా తన యొక్క పరిశుద్ధాత్మ